విశాఖ వేదికగా జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వాగతం పలుకుతూ నెల రోజుల కార్యాచరణకు జిల్లా యంత్రాంగం తెరలేపింది. యోగాంధ్ర పేరుతో ఆర్కే బీచ్ వద్ద ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరై యోగా సాధకులతో కలిసి ఆసనాలు ఆచరించారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖలో జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానుండటంతో జిల్లా యంత్రాంగం నెల రోజుల ఉత్సవాలకు రంగం సిద్ధం చేసింది. యోగా మాసోత్సవాలకు ప్రారంభ సూచికగా ఆర్కే బీచ్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగంతో పాటు విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, జిల్లా యోగా టీచర్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి. శాసన మండలిలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా మేయర్ పీల శ్రీనివాసరావు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ సహా పలువురు పాల్గొని ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథి వేపాడ చిరంజీవి మాట్లాడుతూ మన ప్రాచీన వారసత్వ సంపద యోగాను ప్రపంచం మొత్తం ఆచరిస్తుందని, ఈ ఏడాది జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖను ఎంపిక చేయడం, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మోదీ గారు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం మన రాష్ట్ర ప్రజలకి, మన విశాఖ ప్రజలకి ఎంతో గర్వకారణం. అందులో భాగంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ ప్రజలు పాల్గొనడం అనేది మనకి చాలా సంతోషకరమైన అంశం. దీన్ని ఈ నెల రోజులు చక్కగా ప్రాక్టీస్ చేయించి ఒక అద్భుతమైన ఈవెంట్గా ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని మనం సాధింపజేసే దిశగా ఇది నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఇది సక్సెస్ అయితే ఇది ఒక్క విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు స్థాయిలో నిలపాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని తెలియజేస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవాలతో ప్రపంచ పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించబోతుందన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రపంచం మొత్తం గుర్తించిందని, కోవిడ్ అనంతర పరిస్థితుల్లో మానసిక ధైర్యం యోగా వల్లే కలుగుతుందని నిర్ధారణ అయిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూపే అవకాశం కలిగింది. యోగా అనేది ఒక ప్రాచీన దేశంగా భారతదేశ సంస్కృతి, ముఖ్యంగా భగవద్గీత, పతంజలి లాంటి గ్రంథాల్లో కూడా పొందుపరిచినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి ఒక అవకాశం నరేంద్ర మోడీ గారు 2015లో ప్రారంభించారు. ఇది 11వ ప్రపంచ యోగా దినోత్సవం. ఈ దేశం నుంచి వచ్చినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశం మన దేశంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ఆ ప్రపంచ ఈవెంట్ వైజాగ్లో జరుపుకోవడం జూన్ 21న మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి అలాంటి కార్యక్రమాలని ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిపే కార్యక్రమం విశాఖ వేదిక కానుంది. దానిలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందరూ ఉత్సాహంగా ఉండాలన్నా, ఎనర్జెటిక్గా ఉండాలన్నా మనం ఈరోజు ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం యోగా చేస్తుంటారు. అందుకని వారికి అలసట ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి మానసిక ఒత్తిళ్లు అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇంకా అది బలీయమైంది. ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడికి డాక్టర్లు కూడా వైద్యం లేదని అంటున్నటువంటి తరుణంలో యోగా అనేటువంటిది మనసుని ఆధీనంలో తీసుకుని వచ్చి మనం డెఫినెట్గా మనల్ని కంట్రోల్ చేస్తూ మనం ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి అలాంటి స్ట్రెస్ రిలీఫ్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి యోగాని ప్రమోట్ చేసేటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా మన విశాఖపట్నానికి రావడం అదృష్టంగా భావిస్తూ దాన్ని డెఫినెట్గా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మిత్రులతో పాటు ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు విస్తరిస్తూ యోగాభ్యాస ప్రక్రియలను నేర్పించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో కర్టైన్ రేసర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కర్టైన్ రేసర్ కార్యక్రమం ద్వారా రాబోయే నెల రోజులో జరగబోయే యోగా కార్యక్రమాల గురించి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యోగా దినోత్సవం అనేది జూన్ 21వ తారీఖు మన విశాఖపట్నం వేదికగా జరగబోతున్నది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు జరగబోయే కార్యక్రమంలో మనము ఒక రికార్డ్ సాధించాలని
గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది యోగా నేర్చుకొని వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్ని మనం చేపడుతున్నాము. ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ప్రతి వార్డు పరిధిలో, ప్రతి విలేజ్ పరిధిలో అక్కడ ఉన్న ప్రజలు కూడా యోగా నేర్చుకునే విధంగా ఒక కార్యాచరణ మనం సిద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారం ఫస్ట్ విడతలో మాస్టర్ ట్రైనర్స్ అనేవారిని ఐడెంటిఫై చేసి యోగా అసోసియేషన్స్ ద్వారా వాళ్ళకు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ ద్వారా మనం మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి ద్వారా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరిపి కండక్ట్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ ఆసనాలన్నీ నేర్పించాక వాళ్ళ ద్వారా మండల్ స్థాయిలో, మండల్లో కింద మండల్ కన్నా ఒక లెవెల్ కింద వార్డ్ స్థాయిలో, అదేవిధంగా విలేజ్ సచివాలయం స్థాయిలో, వార్డ్ సచివాలయం స్థాయిలో ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ మనము 22వ తారీఖు నుంచి 28 మధ్యలో ప్లాన్ చేస్తున్నాము. 28 నుంచి 5వ తారీఖు 6వ తారీఖు మధ్యలో సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. 6 నుంచి 16వ తారీఖు మధ్యలో గ్రామ స్థాయిలో 3 డే ప్రోగ్రామ్. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా వచ్చి చేసే విధంగా వాళ్ళకి అందరికీ సమాచారం ఇచ్చి ఎక్కడ జరుగుతుంది ఆ కార్యక్రమం, ఎవరు చేస్తారనే వివరాలు అన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారు రిజిస్టర్ చేసుకునే విధంగా వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో వాళ్ళు ట్రైనర్గా కానీ లేకపోతే మామూలు ప్రజలుగా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రజలందరికీ తీసుకువెళ్ళవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అంతేకాకుండా రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దాదాపు 2 లక్షల పైన మంది ఇక్కడ పాల్గొనే విధంగా మనము సిద్ధం చేస్తున్నాము. దాంట్లో విశాఖ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలి. దానికి కావాల్సిన ట్రైనింగ్, అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు మనం రికార్డ్ సృష్టించే విధంగా ఎప్పుడు జరగని విధంగా యోగా నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మనం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. దానికి స్థానిక శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ మేయర్ వారి యొక్క ఆదేశాల మేరకు వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నమ్ముతున్నాము. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క విశాఖ జిల్లా పౌరుడికి మెసేజ్ తీసుకువెళ్ళాలని సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే విశాఖలో అంతర్జాతీయ గుర్తింపు సాధించే రీతిలో ఈరోజు ఒక పెద్ద రికార్డును సాధించే రీతిలో ఈరోజు జరుగుతున్న ప్రక్రియకు ఒక కర్టన్ రైజర్ ఈవెంట్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెల రోజుల ముందు నుంచి యోగా ఆసనాలను ప్రతి వాడలా నిర్వహించేందుకు ఒక సన్నాహకంగా నేను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం యోగాంధ్ర అనే కాన్సెప్ట్తో విశాఖ బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ సమీపంలోని ఒక పెద్ద యోగా ఆసనాలు వేసే కార్యక్రమాన్ని ఒక కర్టన్ రైజర్ ఈవెంట్గా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా ఇక్కడ పాల్గొని యోగాను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో తమ వంతు భాగాన్ని పోషిస్తూ అలాగే ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలనే ఒక నినాదాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు. ముఖ్యంగా యోగా అనేది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును 170 దేశాలు కూడా దీన్ని అంగీకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యోగాకు అత్యంత ప్రాచుర్యం లభించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో ఈ యోగా డేను నిర్వహించడం, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు కానున్న నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచి దీని పట్ల పెద్ద ఎత్తున కసరత్తు అనేది జరుగుతోంది. అందరూ కూడా యోగాలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక నినాదాన్ని అయితే ఇక్కడ నుంచి వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC విశాఖపట్నం.